వెయిట్ ఎక్కువ ఉన్నాను కనిపిస్తలేదు అసలు బయటకు. ఆల్మోస్ట్ 104 kgs వెయిట్ పెరిగింది అనమాట. 108 వరకు నా వెయిట్. ఆ వెయిట్లో ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి రీజన్ ఏంటంటే నా ఫుడ్ స్టైల్, నా లైఫ్లో ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కొన్నిటి వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అది కాక నాకు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటాయి. ఎందుకంటే నా ఫీల్డ్ వచ్చి మెడికల్ ఫీల్డ్. నేను ఎంఆర్ఐ డిప్లొమా చేసిన అనమాట. ఈ ఎంఆర్ఐ డిప్లొమాలో ఉండడం వల్ల మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం తెలియదు. ప్లస్ ఏంటంటే చాలామంది డాక్టర్స్ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటుండే కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ లైట్ తీసుకుంటున్నాం అనమాట. ఏదైనా బాడీ పెయిన్స్ వచ్చినా ఏమైనా ఓకే బాడీ పెయిన్స్ వచ్చినా నా ఓన్గా డిసిషన్ తీసుకొని టాబ్లెట్స్ తెచ్చుకోవడం, ఇట్లా టాబ్లెట్స్ వాడడం అలాంటి సిచ్యువేషన్ ఉంటుంటే ఆటోమేటిక్గా నాకు 2008 డయాబెటిక్ అటాక్ అయింది. అది కూడా మా మమ్మీకి ఒకరోజు డయాబెటిక్ టెస్ట్ చేస్తుంటే నేను చేసుకుందామని చూస్తే డయాబెటిక్ వచ్చింది. కానీ ఫస్ట్ ట్రస్ట్ చేయలేదు, ఇది రాంగ్ ఉన్నట్లుంది అని చెప్పేసి, మిషన్ రాంగ్ అని చెప్పేసి ఇమీడియట్లీ సెకండ్ టైం చేస్తే సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ అయింది. ఆ రోజే డయాబెటిక్ రిజల్ట్స్కి ఫోన్ చేసినామట. ఫోన్ చేసి ఒకసారి వచ్చి ల్యాబ్ టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. ల్యాబ్ టెస్ట్ చేసుకుని డయాబెటిక్ ఓకే నీకు డయాబెటిక్ వచ్చిందని చెప్పారు. సరే డయాబెటిక్ అయితే వచ్చింది కదా, మనకు ఆల్రెడీ మనకు నాలెడ్జ్ ఉంది కదా, మెడికల్ నాలెడ్జ్ అని చెప్పేసి మనం టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేశాను. దానికి అడిషనల్గా నాకు వచ్చింది ఏంటంటే ఒక 2 years తర్వాత కొలెస్ట్రాల్ వచ్చిండే. ఈ కొలెస్ట్రాల్ హై వల్ల నేను యాంజియో వరకు చేయించుకున్నాను. యాంజియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 2 ప్రాబ్లం కాకుండా ఇంకోటి అడిషనల్గా నాకు ఏంటంటే L4 L5 డిస్క్ ప్రాబ్లం అయిందంట. L4 L5 డిస్క్ ప్రాబ్లం అయినప్పుడు నా వెయిట్కి అసలు ఒక 8 months నేను టోటల్ బెడ్ రెస్ట్లో ఉండే. అంటే నాకు సపోర్టింగ్ ఇంకోటి లేకుంటే నేను లేచి నడిచేటోని కాదు. నాకు కార్ డ్రైవింగ్ బాగా ఇష్టము, డ్రైవ్ చేసేటోని కాదు. ఇలాంటి సిచ్యువేషన్ కదా, అంటే బెడ్ మీద వెళ్ళేవాళ్ళని, అంటే నా నడక కూడా రాంగ్ ఉంటున్నమాట. కాలు కూడా కరెక్ట్ వేసేటోని కాదు, మెట్లు దిగాలని కూడా ఉండదు. ఆ సిచ్యువేషన్లో మనకు ఒకటి ఏంటంటే బెడ్ మీద ఎవరైతే మనిషి పండుకుంటాడో వాళ్ళకి అప్పుడు వాళ్ళ బాడీ గురించి ఆలోచన వస్తుంది. అప్పటిదాకా రాదు, నేను బాగున్నాను అనుకుంటాను. చూడడానికి పైన బాగుంటారు కానీ ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం అవుతుందో ఎవరికి తెలియదు. అది ఆ సిచ్యువేషన్లో నేను బెడ్ మీద ఉన్నప్పుడు 8 monthsలో నాకు ఉన్న నాలెడ్జ్ వల్ల డాక్టర్స్ ఏమన్నారు, బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుందని అంటారు. కానీ నాకున్న అనటమీ నాలెడ్జ్ వల్ల ఒక్కసారి మనం బ్యాక్ ఆపరేషన్ చేసుకున్నాం అనుకో అది రిపీట్ అనేది అయితే రిలీఫ్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ నా వైఫ్ ఏం చేసిందంటే, మాకు హెర్బల్ ఒక 10 years నుంచి 15 years పడుతుంది కానీ ఓన్లీ హెర్బల్ తీసుకుంటుంటే మా వైఫ్ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె హెర్బల్ స్టార్ట్ చేసింది. ఒక 4 to 5 years వెయిట్ లాస్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ 20 kgs వెయిట్ లాస్ అయింది. అంటే 108 నుంచి 88కి వచ్చాను. ఏదైతే నేను న్యూట్రిషన్ వెయిట్ మీద లాస్ట్ చేయడం స్టార్ట్ చేసానో ఆటోమేటిక్గా నాకు ఏమైపోయిందంటే బ్యాక్ పెయిన్ అనేది కొద్దిగా కంట్రోల్ అయింది. ఈ ఎక్సర్సైజ్ అనేది నేను రెగ్యులర్గా చేసేటోడు అనమాట. అంటే లేచి నడిచేటోని కాదు అలాంటిది. ఇప్పుడు నేను టోటల్ 1.5 hours ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు దానికి రీజన్ ఏంటంటే మన బాడీ ఎప్పుడు ఎక్సర్సైజ్లు ఉంచాలి. అంటే కొన్ని ఎక్సర్సైజ్ లేకుండా మన బాడీని ఇచ్చినామనుకో. అది కాకుండా నాకు ఇంకో బెనిఫిట్ ఏమొచ్చింది, న్యూట్రిషన్. ఈ గుడ్ న్యూట్రిషన్ వల్ల నాకు వచ్చింది ఏంటంటే ఆటోమేటిక్గా నాకు బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోయింది. నేను ఫోకస్ పెట్టింది వెయిట్ లాసే, కానీ నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే నాకు షుగర్ 2008లో ఉంది, షుగర్ డయాబెటిక్ కంట్రోల్ అయింది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అయింది. ఈ విధంగా నాకున్న అడిషనల్గా ఏవైతే బెనిఫిట్స్ వచ్చాయో అవి తెలియకుండా నా స్కిన్ టోన్, నా వెయిట్ లాస్, నా హెయిర్ గ్రోత్, అంటే ఈ న్యూట్రిషన్ వల్ల నేను బెనిఫిట్ పడ్డారు, ఎవరు బెనిఫిట్ పడ్డారు లేదో తెలియదు, కానీ నేనైతే 1000% బెనిఫిట్ పడ్డాను. అంటే నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నా న్యూట్రిషన్. మీరు ఇప్పుడు ఎఫ్రెష్ తాగారు, నేను మార్నింగ్ ఇప్పటికీ ఒక 2 times ఎఫ్రెష్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగే ఎక్సర్సైజ్ ముందే నేను షేక్ తాగి వచ్చాను. అంటే మీరు ఒక్క షేక్ తాగడానికి ఆలోచిస్తారు, నేను డైలీ 3 times షేక్ తీసుకుంటాను. అంటే ఈ షేక్లో నాకు 100 grams ప్రోటీన్ వస్తుంది. ఈ ప్రోటీన్ ఎప్పుడు వస్తుంది, మన బాడీ వెయిట్ని తగ్గట్టు మన ప్రోటీన్ తీసుకోవాలి. మన బాడీ తగ్గట్టు ప్రోటీన్ ఎంత తీసుకుంటే అంత వెయిట్ లాస్ అవుతారు. చాలామంది ఏమనుకుంటారు, ప్రోటీన్ తీసుకున్న వల్ల కిడ్నీస్ ప్రాబ్లం అయితే ఇవి అయితే అన్నీ వేస్ట్. కామన్గా చెప్పాలండి, ఒక డాక్టర్ కానీ మన గవర్నమెంట్ కానీ డిసైడ్ చేసింది ఏంటంటే ఒక మందు తాగటం ఉంటుంది చూడండి, మందు తాగుతాను సస్తావు అని చెప్పేసి ముద్ర వేసిస్తారు, కానీ దాన్ని తాగుతారు. అదే ఇది తాగు బతుకుతారంటే లేదు కిడ్నీస్ ప్రాబ్లం అయితే నాకు హెల్త్ ప్రాబ్లం అయితే చేస్తారు. అది మన సైకలాజికల్గా డిఫెక్ట్ అయ్యి అంతకు మించి ఏం లేదు. ఇలాంటి బెనిఫిట్స్ రాగా వచ్చాయన్నమాట. ఐఎమ్ హ్యాపీ. నాకు సపోర్టింగ్ మా వైఫే కాబట్టి నాకే కాకుండా నా డాటర్కి, మా మదర్కి, నా సన్కి అందరికీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you so much. Wonderful.